మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన రాజకీయ పునరాగమనానికి బ్రేకులు వేసుకున్నారు. ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఇప్పట్లో అలాంటిదేమీ లేదని అరుణ్ కుమార్ స్వయంగా ప్రకటించారు. రాజకీయాల కంటే రాజకీయ విశ్లేషణలే తనకు ఇష్టమని ఆయన చెప్పుకున్నారు. అలాగని పార్టీలకు పూర్తిగా దూరం ఉంటానని కూడా ఆయన చెప్పడం లేదు. వైసీపీలో చేరితే తప్పేంటని ఆయన వేసిన ప్రశ్నే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఆయన వైసీపీ వైపు చూడకుండా పవన్ కళ్యాణ్ ది గ్రేట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తారు. ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతి అంటూ కీర్తించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ నాయకుడని చెప్పుకొచ్చారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రాజకీయాల్లో ఇమడలేమన్న విషయం తనకు తెలుసని, కానీ పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడి అందరినీ మెప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పట్టుబట్టి మరీ భక్తులకు క్షమాపణలు చెప్పించడం ద్వారా తనేంటో పవన్ కళ్యాణ్ నిరూపించారని ఉండవల్లి గుర్తు చేశారు. గవర్నమెంట్ లోను అలా కాదు, ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడాలే. నీ బలాన్ని బట్టే నీకు వస్తుంది, నీ టాక్టిక్స్ని బట్టే నీకు వస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడిని మించినటువంటి టాక్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఆయనకు ఉంది టాక్టిక్స్. స్టేట్ కోసం వాడండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మొండిగా చెప్పగలడు, ఇది జరగడానికి వీల్లేదని చెప్పమని కోరుతున్నాను. నాతో ఏమి స్పందించలేదు. స్పందన కూడా నేను నాతో స్పందించమని అడగలేదు, పని చేయమని అడిగాను. రేపు అసెంబ్లీ అవుతుందిగా, దుర్గేష్కి చెప్పాను, వీళ్ళు చెప్పాయా బాబు అని చెప్పానండి అని దుర్గేష్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పానండి అని. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండివిజువల్గా, ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ తను కొంచెం దాన్ని ఏమంటారు, ముక్కుసూటిగా మొండిగా పోయే మనిషి అని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు, వేరే విషయం. మేము కలిసిన అతి తక్కువ టైంలో నాకు అనిపించిన అభిప్రాయం అది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం నుంచి 74,000 కోట్లు రావాల్సి ఉందని, వాటిని పవన్ కళ్యాణ్ మాత్రమే సాధించి తీసుకురాగలరని ఉండవల్లి అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఉండవల్లి జోస్యం చెప్పారు. ఎవరు తప్పు పట్టినా పవన్ కళ్యాణ్ తను నమ్మిన సిద్ధాంతాల నుంచి వెనక్కి తగ్గరని ఉండవల్లి ప్రశంసించారు. రాజకీయాల్లో పండిపోయిన నాయకుడు ఉండవల్లి. ఆయన ఇటీవల వైసీపీ వైపు చూసిన మాట వాస్తవం. ఈ నెల 26న శివరాత్రి రోజున జగన్ పార్టీలో చేరతారని కూడా చెప్పుకున్నారు. అయితే బాగా ఆలోచించి వద్దనుకొని డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 4 ఏళ్లున్నాయి. ఈ లోపే తన ప్రయత్నాలు నీరుగారే అవకాశం ఉంది. పైగా వైసీపీకి ఎంత భవిష్యత్తు ఉందో చెప్పడం కూడా కష్టంగా ఉంది. అందుకే ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ పాపులారిటీకి అవకాశం ఉన్న నేతకు జై కొట్టడమే మంచిదని ఆయన నిర్ణయానికి వచ్చారు. ఉండవల్లి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేత. ఉభయ గోదావరి జిల్లాలోనూ కాపులు ఎక్కువ. ఉండవల్లి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు మంచి ఇమేజ్ ఉందని గ్రహించారు. భవిష్యత్తులో తనకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందన్న విశ్వాసంతో ఆయన పవన్ కళ్యాణ్ కు జై కొడుతున్నారు.